సభకి నమస్కారం. స్పీచ్ నాకు పెద్దగా అలవాట్లేదు, మీరు కొద్దిగా క్షమించారు. పుస్తకం చదివాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఉదటం చదివేశాను, ఒక వన్ ఆఫ్ అవర్స్లోనే ఆపకుండా. చాలా బాగుంది. కాకపోతే ఫీల్ గుడ్ స్టోరీ, ఒక చిన్న కలెక్ట్ లాంటిది. బాబాయిని కూడా క్షమించి పిలిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అది ఇందాక వదిలేయడం మంచిదని నేను ఆదిత్య అన్నారు, కానీ నాకెందుకు మన కుటుంబం ఆయన కూడా మీ తాతయ్య పరువు ఆలోచించావా, మీ తాతయ్య పరువు ఆలోచించావా అంటే మన గురించి ఆలోచిస్తుంటాడు కదా ఆయన కూడా. నీకేదో బాగుంటామనే ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఆయన ఎక్స్ట్రీమ్గా వాళ్ళ అమ్మ సాఫ్ట్గా చెప్తుంది, వాళ్ళ అమ్మాయిని సాఫ్ట్గా చూడలేదు. ఆ మాటలో చాలా వైలెంట్గానే ఉంది. ఈయన కొన్ని చాటలో వైలెంట్ చూపించాడు మగవాడు కాబట్టి. సో ఆయన కూడా క్షమించి పిలిస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఒకవేళ ఈ సుమాకి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటే కనీసం ఆయన వదిలేసి బాబాయ్ వాళ్ళ పిల్లలు పిండి కూడా ఇచ్చారు నా పెళ్ళికి, కొంచెం అదన యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బాబాయ్ వదిలేసిన పిల్లలు పిండి వచ్చారు, నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాదు కదా, వాళ్ళు మీకు వాళ్ళ పార్ట్ కాదు కదా, నీ వైలెన్స్లో వాళ్ళ పార్ట్ కాదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్వప్న రాసిన మాటలు చాలామంది సినీ రచయితలకు కూడా రాగమనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తల్లి చూసావా వాడు తెలివి అంటే, ఇక్కడ నన్ను మన ఫ్యామిలీని ఇక్కడ సక్సెస్ అయితే వాడు ప్రేమ వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకున్నాడు. ఇక్కడ సక్సెస్ కాలేదనుకో వాడు ఎప్పటికీ చెప్పడు. సో హీఈస్ ఆల్వేస్ గుడ్ బుక్స్ ఇన్ అవర్ మదర్. అది ఎంత తెలివిగా ఒక అమ్మ మాట్లాడిందంటే, అంటే ఈ ఆంధ్ర తెలివితేటలు చూసావా అంత జస్టిఫికేషన్ ఆ లైన్లో ఎంత బాగా ఇచ్చిందంటే బ్యూటిఫుల్గా రాసిన స్వప్న అవార్డు. అది ఇంకోటి ఏంటంటే, బాబాయ్ పడుతుంటాడు దేవుడి మీద ప్రమాణం చేయంటాడు. దేవుడి మీద ప్రమాణం చేస్తే రాజ్యాంగం మీద చేసినట్ట. అంటే ఆ వైలెన్స్లో కూడా తను ఆ సెటైరికల్గా తనకున్న ఈ పాత్ర మొత్తం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, ఆ బాండ్ పేపర్ మీద రాసినట్టు అంటే సెటైరికల్గా కూడా తనలో ఉన్న ఆ తెలివిని అక్కడ ప్రదర్శించడం. ఈ పాత్రకు ఒక లక్షణం అనిపించింది నాకు. అందం ఉంది, తెలివి ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఈ పాత్ర పోయే కొద్దిగా అట్లానే తీసుకెళ్ళండి. చాలామంది జీవితంలో గమనిస్తూ ఉండండి, కాన్ఫిడెన్స్కి పొగరికి రెండు చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని మనం పొగరబోతులు అనుకుంటాం. ఈ పాత్ర మొత్తం ఆ కాన్ఫిడెన్స్కి పొగరికి డిఫరెన్స్ చూపించింది. పొగరు ఎక్కడా లేదు, గమనించండి. ఆ పాత్ర మొత్తం కాన్ఫిడెంట్గానే ఉంది, కానీ ఏ సిచ్యువేషన్లో కూడా ఏ సంభాషణలో కూడా ఈ సుమా అనే అమ్మాయి పొగరబోతుగా మాట్లాడుతుంది అనే ఫీల్ ఎక్కడ రాదు. 200 పేజీలు ఎక్కడ కూడా అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. నా హృదయం స్వచ్ఛమైనది అనే ఫీల్ గుడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాన్ని మెయింటైన్ చేసింది. చాలా బాగుంది. ఈ ఫీల్ గుడ్ హృదయానికి ఎందుకు ఆ అమ్మాయి అంతగా ఫీల్ అవుతుంది? హీరోని ఎక్కడ వర్ణన అయ్యేలా, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు సుందరాముడు అది తను వర్ణన చేసుకుంది. నేను అందగెత్తనండి. ఇట్లాంటి అందగత్త ఒక వర్ణన లేని ఒక అబ్బాయిని ఇమాజిన్ చేసుకుంటుందంటే, తను నాకేమనిపిస్తుందంటే మనకి చెప్పకుండానే ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మీ అనే ఫీల్ మనకు కలిగిస్తూ ఉంది ప్రతి సిచ్యువేషన్లో. ఇందాక డాక్టర్ గారు మాట్లాడారు, నీకు చీర కట్టడం వచ్చా, నీకు రాదు, నాకు రాదు, నీకు రాదు. సో మనకి నీకు చీర కట్టుకోవడం రాదు, నాకు రాదు. ఇద్దరికి రానప్పుడు ఏమైంది? బయట ఎవరో తలుపు తీయాలి మార్నింగ్. సో నీ అవతారాన్ని వాళ్ళకి అలా చూపించడం నాకు ఇష్టం లేదు అనేది విజయ భావన, అంతే కదా. సో అక్కడే ఒక హీరో అయిపోతున్నాడు. ఏమంటే అతను చేయాల్సిన పని చేయకపోవడం కూడా హీరోయిజమే. ఈ రకంగా హీరోయిజం అంటే నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటాను అనేది బ్యూటిఫుల్గా. నేను అందుకే పుస్తకంతో చదివిన తర్వాత సపరా ఒక మెసేజ్ పెట్టాను. నాకు సుమా కంటే లాస్ట్కి విజయ భావన ఇచ్చాడు. ఎందుకంటే సుమాని ఆ రకంగా ముందుకు నడిపించింది. ఆ విజయ అనే ఇమాజినేషన్, విజయ తాలూకా ఉన్న పాజిటివ్ ఆ క్వాలిటీ అదంతే కదా. సో
లాస్ట్కి బుక్ అంతా చదువుతున్నాము. ఫస్ట్ నుంచి అనుకుంటాను, ఒక 5-6 సార్లు అనుకున్నాము, నా ప్రేమని చెప్తాము, నా స్టోరీ చెప్తాము, నా చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తాము, నేను ఎట్లా ప్రేమించాను ఎట్లా అనుకుని చెప్తాము. లాస్ట్ వచ్చి ఆ లాస్ట్ చాప్టర్లో మనకు అనిపించింది ఏముందబ్బా మా ఫస్ట్ నుంచి చెప్తుంది కదా, ఇంకేముంటుంది నాకు తెలిసి స్టోరీ అనుకుంటాను. కానీ ఆ లెటర్ అంతా ఒక ఎత్తు, ఈ స్టోరీ అంతా ఒక ఎత్తు. బ్యూటిఫుల్ లెటర్. అసలు ఈ 190 పేజీలు ఈ స్టోరీని అసలు ఒక కొత్త శిఖరాగ్రానికి వెళ్ళింది అన్నారు కదా, ఆ శిఖరాగ్రాన్ని తీసుకెళ్ళిన స్థాయి ఆ లెక్కకు వచ్చింది. బ్యూటిఫుల్ వర్డ్స్. మన పాట కూడా ఏమనిపించింది, నాకు బోర్ అనిపించింది. లాస్ట్కి ఇంకేముంటుందో చెప్తానంటే ఏం చెప్పింది మనకంతా తెలిసిందే కదా. ప్రతి స్టోరీ మనకు డైలీ మన డైరీలాగా మనం చదువుతూనే ఉన్నాము, ఇంకేమన్నా చెప్పేది అనుకున్నాం. కానీ ఆ చెప్పే ఆ ఎక్స్ప్రెషన్, ద వే షీ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్ బ్యూటిఫుల్. అసలు ఎంత బాగుందంటే నిజంగానే మేబీ జిత్తుకి లాంటి లెటర్ రాసిన అనుభవం అయ్యి ఉండొచ్చు తెలిసి. ఆ అనుభవం మొత్తాన్ని నాకు ఆ బుక్ మొత్తం ఒక ఎత్తు అయితే ఆ లెటర్ ఒకటి ఒక ఎత్తులా కనిపించింది. చాలా బాగుంది. సో స్వప్న ఇట్లాంటివి ఇంకా మంచి ముందు రాయాలని ఈ సందర్భంలో అంటే ఈ ప్రేమ స్టోరీలు, ప్రేమ నవళ్ళు ఇవన్నీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది రాయడానికి కూడా. ఒక నవల రచయిత కానీ లేదా పోయిట్ కానీ ఎవరైనా సరే కన్నీళ్ళు కడగళ్ళు ఇవి రాస్తే ఏంటంటే సమాజం మీద బలమైన ముద్ర రాస్తారు. సో ఈ ప్రేమ కథలు రాసేవాళ్ళు ఏంటంటే ఒక ఫీల్ గుడ్ స్టోరీ చదువుకున్నాము, హ్యాపీ మంచిగా అనిపించింది, దట్స్ ఇట్. దీని మీద ఈ ప్రేమికుల మీద ఉండే ప్రభావం చాలా తక్కువ. అసలు ఈ పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరు ఉన్నారులే. అట్లా కాకుండా ఈ శ్రీశ్రీ లాగా హార్డ్ హిట్టింగ్ వాళ్ళు ఏదైనా సమాజంలో ఎక్కువగా రోజులు గుర్తుండిపోతూ ఉంటారు. స్వప్నాకి ఆమె చుట్టూ ఆనందమే ఉంటుంది. నేను కథల్లో చదివినట్టుగా అనుకున్నాను. కథలో ఇంకొకటి నచ్చింది ఏంటంటే 2-3 ఆనందాలు ఒకే రోజు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుని దాన్ని ఒక బ్యాంకు లాగా ఆనందాన్ని బ్యాంకులో వేసుకోవటం. ఈరోజు 2 శుభ సందర్భాలు ఉన్నాయి, ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా, ఇంకోటి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ డేకి. బ్యూటిఫుల్ థాట్. సో 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను తను బుక్ చదువుతుంటేనే అన్ని గుర్తొస్తూ ఉన్నాయి. ప్రతి సెలబ్రేషన్ని ప్రతి ఈవెంట్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం, చిన్న ఈవెంట్ని కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం. స్వప్నాలు కూడా చూస్తున్నాను, నేను రియల్ లైఫ్లో కూడా చూశాను. ఒక అర్ధరాత్రి వీడియో కాల్ చేసి విషయం చెప్పు ఒక ప్లాన్, బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఎవరికైనా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్వప్న కూడా ఈ ఎంత ఫీల్ గుడ్తో బుక్ రాసిందో తన జీవితం కూడా అంతే ఫీల్ గుడ్, అంతే పాజిటివ్గా నడుపుతూ కొనసాగిస్తున్నా కూడా తన కంపాషన్ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఏదైనా అన్యాయం జరిగితే బయటకు వచ్చి పోట్లాడి అంత చేయకపోయినా రాయడం, లేకపోతే మనలాంటి వాళ్ళకి ఎవరికైనా నచ్చు ఇక్కడ పలానా జరుగుతుంది మీరు ఎందుకు దీనికి సపోర్ట్ జరిగారు, ఇట్లాంటి కంపాషన్ ఉంటుంది. అర్జున్ దానికి ఒక మాట అన్నాడు, చందమామ అంట బాగా డబ్బులున్న వాళ్ళకి పోయిట్లు 2 రకాలు, కడుపు నిండిన పోయిట్టు, ఆకలితో ఉండే పోయిట్టు. కడుపు నిండి పోయిట్టు ఏసీ గదిలో ఉండే పోయిట్కి చందమామ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. చందమామ చంద్రుని మాకు అట్లా కవి అట్లా రాస్తాడు. అది ఆకలితో ఉన్న పోయిట్కి చందమామ ఒక రొట్టె ముక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రధనుసు 7 రంగులు ఇంద్రధనుసు తగదగలాడే శారీ కలర్లో ఒక పోయిట్ కనిపిస్తే, ఆకలిగా ఉన్న పోయిట్కి అదే ఇంద్రధనుసు తన అమ్మ కట్టుకున్న చిరిగిపోయిన చీరలా కనిపిస్తుందంట. చిరిగిపోయిన చీరకి అతుకులు వేస్తారు, ఆ అతుకులా కనిపిస్తుంది. అంటే ఒక చూసేదాన్ని బట్టి. సో ఆ కోణం కూడా, ఎందుకంటే తనలో ఆల్రెడీ కంపాషన్ ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది. ఈ కరుణ జాలి ఉన్న వాళ్ళు ఇట్లాంటి రాయలేరు. ఇంకొక కోణం కూడా రాస్తే తను ఎక్కువ కాలం తను గుర్తుండిపోద్ది. ప్లస్ తనకు కూడా ఒక స్థానం, ఎందుకంటే ఇంత అలకోగా రాసేసింది, అసలు 200 pages అలకోగా రాసింది. సో అలాంటివి కూడా ముందు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని నాకు అవకాశం